హాయ్ అండి. నమస్తే. నేను మహాలక్ష్మి కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఛానల్‌కి నమస్తే. మనం ఈరోజు వీడియోస్‌లో కలర్‌ఫుల్‌గా ఏసే కలర్స్ ఇప్పుడైతే మనకి సంక్రాంతి అయితే మొదలైంది కదా! ఇప్పుడు సంక్రాంతి కోసం మనం కలర్‌గా మనకి ఇంద్రధనుస్సు కలర్‌లో ఎన్ని కలర్‌లయితే కావాలో మనకు అన్ని కలర్‌లు ఫుడ్ కలర్‌తో కలుపుకొని చూద్దామండి. ఏ విధంగా ఎంతెంత మోతాదుల్లో వేస్తామనేది ఫుల్ వీడియో చూసారంటే గనక మీకొక క్లారిటీ అనేది వచ్చేస్తుందండి. చూడండి అన్ని కలర్స్ ఎలా చూపిస్తున్నాం అంటే ఇక్కడ మెరూన్ ఉంది, నాసు కలర్ ఉంది, ఇక్కడ యెల్లో కలర్ ఉంది, ఆరెంజ్ ఉంది. అన్ని కలర్స్ కూడా ఉన్నాయి కదా! ఈ కలర్స్ ఎలా కలుపుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నేనైతే కనుక ఒక ఒక గరిటెడు వేసేసుకుంటున్నానండి. గరిటెడు వేసి అంటే ఇది బియ్యం పిండి, రవ్వ కట్ట కాదండి. బియ్యం పిండి. నేను కడిగి ఆరబెట్టుకున్న బియ్యం పిండండి. చూసారు కదా! కొంచెం బరగ్గా కొట్టుకున్నానంతే మీకు. ఏం చేంజెస్ లేదు. బరగ్గా కొట్టుకున్నాను కాబట్టి ఎగ్జాక్ట్‌లీ మనకి వేయడానికి రంగులు వేసుకోవడానికి సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఫుడ్ కలర్, యెల్లో ఫుడ్ కలర్. ఇక్కడ ఒక అర టీ స్పూన్ చిన్న స్పూన్‌తో అర టీ స్పూన్ అంతా వేస్తున్నాను. ఎక్కువగా ఏమీ వేయడం లేదు. అర టీ స్పూన్ అంతే సరిపోతుందండి యెల్లో ఫుడ్ కలర్స్ కోసం. మనకి రంగుల్లో యెల్లో కలర్ చాలా బాగా అందంగా కనిపిస్తుంది. ఎప్పుడు కూడా మనం యెల్లో కలర్ వేసామనుకోండి, గ్రీన్ కలర్ వేసి, పింక్ కలర్ వేసామంటే కలరే చాలా అందంగా కనిపిస్తుంది. సో, ఈ కలర్ మనం ఎంత ఈజీగా చేసుకోవచ్చో మనం ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనకి ఒక్కొక్క బాటిల్ వచ్చేసి రూ. 10 పడిందండి. మీరు ఇంకా హోల్‌సేల్ షాపుల్లో తీసుకున్నట్లయితే గనక ఇంకా రూ. 8 అలా పడుతుంది. మనం ఇప్పుడు రేషన్ బియ్యం అయితే మనకు ఫ్రీగానే ఉన్నాయి కాబట్టి, మనం ఎన్ని ఫుడ్ కలర్స్ అయినా కూడా తోనైనా కానీ మనకి రంగోలి అనేది ఇలాగే కలిపేసుకోవచ్చు. అన్ని కలర్స్ కాంబినేషన్‌గా మనం కలుపుకున్నామంటే అద్దిరిపోతాయండి. ఈ కలర్ కాంబినేషన్ అనేది సూపర్‌గా ఉంటుంది. చూసారా? ఇలా ఫుడ్ కలర్ కలిపేస్తే యెల్లో ఫుడ్ కలర్ సూపర్‌గా వచ్చింది కదా! ఎంత బావుందండి చూసారా? ఇలా కాకపోతే ఎక్కువ సేపు కలుపుకుంటూనే ఉండాలి. మీరు ఎక్కడన్నా ఉండలుంటాయండి అది ఏమవ్వదు. మనం ఏసిన దానికి సరిపోతుంది. మరి ఇవి కలిపేసుకున్నాక ఒక్కొక్క పేపర్ పైన లేదా ప్లేట్‌లోనో మీరైతే ఏసేసుకోవాలి. ఎందుకంటారా? ఇలాగ ఒక పేపర్ పైన వేసేసేయండి. ఎందుకు అంటే కనుక అది ఆరేటప్పటికి సరిపోతుందండి. మీకు ఒక గంట, ఒక పావుగంట ఆరినా చాలు ఎక్కువగా వాటర్ ఏమి ఎయలేదు మనం. ఒక్క స్పూన్ వరకు అంతే వాటర్ వేసాం కాబట్టి 1, 2 స్పూన్లు. ఉండలుంటాయండి అది ఏమి కాదు. నెక్స్ట్ ఏం కలర్ చేద్దామని చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ ఒక గరిటెడుకి కొంచెం తక్కువగా ఆ విధంగానే ఏస్తున్నాను అన్ని కూడా కలర్సు. మీరు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఫుడ్ కలర్స్ చాలా ఉంటాయి. నేనైతే ఇక్కడ 3 కలర్‌లు మాత్రం తీసుకున్నాను. ఇంకొకటి నిర్మల్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి సస్పెన్స్‌గా లాస్ట్‌లో చూపిస్తానండి. అది ఏ కలర్ అనేది. ఇక్కడ ఆరెంజ్, రెడ్డు ఇది కూడా నేను కలర్ కాంబినేషన్‌కి కలిపేస్తున్నానండి. చాలా బావుంటుంది. ఈ కలర్ కూడా చాలా బావుంటుంది కాబట్టి, మనం దీంట్లో కూడా సేమ్ అండి వాటరేసుకోవాలి, కలిపేసుకోవాలి. కలర్ సూపర్‌గా ఉంటుంది కాబట్టి, మనకింక ఏ టెన్షన్ లేదండి. చాలా బావుంటుంది. మన ఫుడ్ కలర్ కాబట్టి, మనకి ఎక్కడ అంటుకున్న గమ్మునే పోతదండి. మనకి ఇది అవ్వదు. అట్‌లీస్ట్ మన క్లాత్‌కి అంటుకున్నా కూడా గమ్మున వదిలిపోతుంది. చూసారా? రెడ్ కలరు. అంటే రెడ్ కూడా కాదండి. అదొక కలర్‌లా ఉంటుంది. చాలా బావుంటదండి. పింక్ పర్పల్‌లో కనిపిస్తుంది. రెడ్ అనే అనుకోండి ఇంకా. ఆరెంజ్, రెడ్ కాబట్టి బావుంటుంది కలర్ షేడింగ్‌గా ఉంటుంది. చాలా సూపర్‌గా ఉంటుందండి కలరు. ఈ కలర్ కాంబినేషన్ కూడా మీరిప్పుడు చూస్తే తెలిసిపోతుంది మీకు. కానీ కలుపుకోవడానికి మాత్రం టైం పడుతుంది. ఎందుకంటే ఉండుండలా ఉండిపోయి బియ్యం పిండి అనేది కొంచెం వైట్‌గా ఉంటుంది కాబట్టి దాంట్లో కలవడం కొంచెం వాటర్ కొంచెం వేసుకోండి. వాటర్ మరీ ఎక్కువేశారంటే గనక ఆరడానికి టైం పడుతుంది. కలర్ రావాలి అంటే నీళ్ళైతే ఖచ్చితంగా వేసుకోవాలండి. మీ దగ్గర మిక్సీ ఉంటే కనుక మిక్సీ కొట్టేసుకోండి. ఇంకా త్వరగా వచ్చేస్తది కలరు. యెల్లో కలర్ కాబట్టి త్వరగా వచ్చేస్తుంది. నేను కొంచెం ఎగస్ట్రా కూడా వేసుకున్నాను. బావుంది కదండీ యెల్లో కలరు. ఇంకొంచెం వాటరేసుకున్నారంటే కలరొచ్చేస్తదండి. బాగా అలా కలుపుకున్నాక కలరొచ్చేస్తుంది. చూసారా? మనకి ఈ కలరొస్తదండి. కలుపుగా మనకి ఈ కలరొస్తుంది. కలరనేది చాలా బావుంటుంది.
సో, డిఫరెంట్‌గా అలా రెడ్ కాదు, అలాగా ఆరెంజ్, రెడ్ అంటారు కదా! ఆ టైప్‌లో చాలా బావుంటుంది. ముగ్గులో మనకి అందంగా కనిపించే కలర్‌లాగా చాలా బావుంటుంది. ఒక కలర్‌కి తీయవసరం లేదండి. కలర్ కాంబినేషన్ ఆ విధంగా మీకు కలిపి చూపిస్తాను. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే కనుక మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇది కూడా ఒక పేపర్ మీద వేసేసుకుందాం మనం. చూసారా? ఇలా పేపర్ మీదేసేసి దాన్ని కూడా కొంచెం ఆరబెట్టేసుకుంటే కనుక మనకెప్పుడన్నా ముగ్గులు పెట్టుకోవాలనుకున్నప్పుడు పాడవకుండగా ముగ్గు వేసేసుకోవచ్చు. అంతేనండి. కలర్ తర్వాత ఇంకొక కలర్ మనం రెడీ చేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ మీకు 7 రకాల కలర్స్ అనేది చూపిస్తాను. మళ్ళీ కూడా సేమ్ అండి. నేను మళ్ళీ ఒక గరిటెడు తీసుకున్నాను. గరిటెడంటే ఎక్కువగా పెద్దగా కాదండి. నేను ఆల్‌మోస్ట్ అన్నీ ఒక లెవెల్‌లోనే తీసుకుంటున్నాను. చూసారా? ఇక్కడ మీకు మధ్యలో చూపిస్తున్నాను కదా! అది నీరుమందండి. నీరుమందు వేసి మనం ఎప్పుడైతే నీరుమందు వేసి కలర్ కాంబినేషన్ అనేది నేను వేస్తాను చూడండి. ఇక్కడ ఒక 4 చుక్కలు, 5 చుక్కల వరకు వేసుకోండి సరిపోతుంది. కావాలనుకుంటే మీరు నీటిలో కూడా కలిపేసుకొని వేసుకోవచ్చు. ఒక స్పూన్ నీళ్లు, ఒక స్పూన్ ఇది ఏసుకోవచ్చు. చిన్న స్పూన్ అండి. మీరు చూసారు కదా! అంత చిన్న స్పూన్‌తో మీరు కలిపి వేసేసుకున్నారంటే సరిపోతుంది. ఇది నీలం రంగండి. అంటే మనకి నీరుమందు కలర్ ఉంటుంది కదా! అదే కలర్‌లో కొంచెం లైట్‌గా కనపడుతుంది. చూడడానికైతే ఎలా ఉందండి, మనకి వీడియోస్‌లో ఎలాగొస్తుందనేది చూడాలి. కలర్ కాంబినేషన్ అయితే కనుక చాలా బావుంటుంది. ఈ కలర్ ఎప్పుడు కూడా మనకి లుక్ అనేది చాలా బావుంటుంది. ఒక కలర్‌కి ఇంకో కలర్‌కి చాలా చూసారా ఎంత బావుందో నీలం కలరు ఎంత బావుందో చూసారా? అద్దిరిపోతుంది కదండీ! సూపర్ ఉంటుంది. ఈ కలర్ కూడా ఇలా నీరుమందుతో మీరు ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. మీరు ఒక్క కేజీ బియ్యంతో ఎన్ని రకాల కలర్స్ అనేది తయారు చేసుకోవచ్చండి. మన ఫుడ్ కలరు రూ. 10 కాబట్టి బోలెడన్ని సార్లు యూజ్ చేసుకోవచ్చు మన నెలంతా కూడా. ఎవ్వరైనా మన ఛానెల్ చూసేవాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అది కూడా పేపర్ మీదేసేసి ఇలా ఆరబెట్టేసుకోండి. గమ్మున ఆరిపోతాయి. ఎప్పటిదప్పుడు తడి తడిగా లేకుండగా అలా ఆరబెట్టేసారంటే గనక బాగా ఆరిపోతాయండి. ఆరిపోతేనే మనకి ముగ్గు వేసుకోవడానికి బావుంటుంది. ఎప్పుడైనా మీరెప్పుడేసుకున్నా పర్లేదు ఆరిపోతది కాబట్టి నేను వెంటనే చెప్తున్నాను. దేనికి దానికి కలర్‌లనేది అలా సెట్ జేశాను. ఇంకోటి బియ్యం పిండి మరొక అదే గరిటెతో వేసేసుకోండి. నేను గరిటె పెట్టాను కాబట్టి గరిటెతో చెప్తున్నాను. ఇక్కడ గ్రీన్ కలర్ ఏస్తున్నానండి. చూసారు కదా! నేను ఫస్టు లైట్ గ్రీన్ చేస్తాను. తర్వాత మళ్ళీ కొంచెం వేసి వేరే గ్రీన్ చేస్తానండి. లైట్ గ్రీన్ మనకు తెలుసు కదండీ! చాలా అందంగా ఉంటుంది. అంటే ఒక ఆకు చిలక ఆకు అంటారు కదా! ఆ విధంగా కలర్ అనేది నేను చేసి చూపిస్తానిప్పుడు. చిలకాకు పచ్చనని చిలకతో పోలుస్తారు కదా! ఆ కలర్. చూసారా? మనకి చిలకాకు పచ్చనంటారు కదా! సో, ఆ కలర్ అనేది నేనిప్పుడు రెడీ చేసి చూపిచ్చేస్తానండి మీకు. మనకి చిలకాకు పచ్చననేది ఎందుకొచ్చిందో తెలీదు గానీ, ఇప్పుడు ఈ కలర్‌ని బట్టయితే తెలుస్తుంది చూసారా? చిలక అనేది అదే కలర్‌లో ఉంటది కాబట్టి మనకి చిలకాకు పచ్చన అని అంటారు. సో, ఎందుకన్నా కూడా అర్థమైతే ఇదే కదండీ! మనకిప్పుడు కలర్ చెప్పాలనుకో ఏ కలరో తెలీదు. చిలకను పోల్చి చిలకాకు పచ్చన అంటారు. చూసారా? బాగా కొంచెం వాటరేసుకొని కలుపుకున్నట్లయితే కనుక, మనకి చేతులకు అంటుకుపోతూ ఉంటుందండి. ఏమవ్వదు. కానీ బాగా రుద్దుతూ కలిపారంటే గనక సరిపోతుంది. అలాగా బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి బాగా కలిపారంటే కలరొస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటంటే అండి, ఎక్కువగా వాటరేసామంటే మనకు తడి తడిగా ఉంటుంది. కానీ కలర్ బా వస్తుందండి. ఇలా కొంచెం వేసుకుంటే ఇలా లైట్ కలరొస్తుందండి. నెక్స్ట్ ఏం కలర్ అనేది మీకు చూపించబోతున్నాను. ఫుల్ వీడియో చూసారంటే గనక నేనెంత మోతాదుల్లో ఎంత వేస్తున్నాననేది మీకు అర్థమైపోతుందని అనుకుంటున్నాను నేనైతే గనక. చూసారా? ఇలా. ఇలా మరో కొంచెం వేసుకోండి. ఒక గరిటెడు వేసుకున్నారు కదా! ఇప్పుడు దీంట్లో కొంచెం ఎగస్ట్రా వేసుకున్నట్లయితే కనుక మనకి కలర్ కొంచెం దానికన్నా కొంచెం డార్క్ కావాలి కాబట్టి మీరు దాంట్లో చిలకాకు పచ్చ రావడానికి ఎంతేసుకున్నారో
దీన్ని ఇంకొకసారి వేసుకున్నారంటే కొంచెం ఎక్స్ట్రా కలర్ వస్తుంది. అది డార్క్ గ్రీన్ వస్తుందండి. అది చిలకాకు పచ్చ అన్నాను కదా! ఇది కొంచెం డార్క్ గ్రీన్ వస్తుంది. అంటే దీంట్లో కొంచెం నీరుమందు కూడా వేస్తున్నానండి. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బావుంటుంది. అంటే డార్క్ అనే కాదండి. మీకు ఎలా చూడండి కలర్ ఏమొస్తుందో చూద్దాం ఇప్పుడైతే. ఈ కలర్ ఇలా వేసి చూస్తున్నా, ట్రై చేస్తున్నా. గ్రీన్ వస్తుందో, మెరూన్ కలర్ వస్తుందో చూద్దాం ఇప్పుడు. చూసారా? గ్రీన్ అయితే వచ్చేసింది మనకి. ఇలాగలా డార్క్ కొంచెం రావాలంటే గనక కొంచెం వేస్తే కనుక ఇలాగా కలర్ కాంబినేషన్ అనేది డార్క్‌గా వచ్చింది. చాలా బావుంది కదండీ! ఇలాగా ఒక్కసారి మీరు కలుపుకొని ఎక్కువ కలుపుకున్నారనుకోండి, మనం ఇంకా జనవరి 1 కాడ నుంచి పండగెళ్ళే వరకు కూడా మనం కంటిన్యూస్ మన సంక్రాంతి నెలలో సూపర్‌గా ముగ్గులు వేసుకోవచ్చండి. రంగు రంగుల ముగ్గులు వేసుకోవచ్చు. ఏదో ఒక ముగ్గయితే వేసుకోవాలి కాబట్టి, మనకు రంగురంగుల ముగ్గులు, రంగురంగుల కలర్‌తో వేసుకోవచ్చండి. సొసైటీ మేము ఎలాగో మనకి ఫ్రీగానే ఇస్తున్నారు గాబట్టి, ఇది గూడా పేపర్ మీద వేసేసారంటే చూసారా? లైట్‌కి, డార్క్‌కి డిఫరెన్స్ చూసారా మీరు? చాలా బావున్నాయి కదా! కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదండీ! మన ఛానెల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి మన వీడియోస్‌కి. లైక్ చేసి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. నేనిక్కడ యెల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను కొంచెం. చూసారు కదా! నేను ఎంతేస్తున్నానో మీకు కొలతల్లో అయితే తెలిసిపోతుంది. ఆ స్పూన్‌తో అర స్పూన్ అంత వేశానండి. అంతే అర స్పూన్‌తో చిన్న స్పూన్ కాబట్టి 4 చుక్కలనుకోండి. ఆ 4 చుక్కలు వేసేసాక చిన్న చుక్కలతో 4 చుక్కలు వేసేసి, ఆ 2 కాంబినేషన్ కొంచెం వాటరేసి కలిపినట్టయితే మనకి మెరూన్ అనేది వస్తుందండి. చూసారా? మీకు అర్థమయ్యే ఉంటదనుకుంటున్నాను. ఆ 2 కలర్స్ కలిపేటప్పటికి మనకి మెరూన్ వచ్చింది. సో, ఇప్పుడు మనం ఇటుక పొడి రంగు లేదా మెరూన్ కలర్ అంటాం కదా! ఆ కలర్ అనేది యూజ్ చేయాలిప్పుడు. మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏసే కలర్ అయితేనండి అదే కలర్ అండి. కానీ కలిపేటప్పుడు ఎలా కలుపుతాను అనేది చూసుకోవాలి. మీకెలా కలుపుతున్నాను సేమ్ అంతే ఏసుకున్నాను. అలాగే వేసేసి కలిపేస్తానంతే. ఎక్కడ మిస్ చేసినా కలర్ కాంబినేషన్ ఏమేసాననేది మీకు అస్సలు తెలీదు. ఎక్కడ మిస్ చేయకుండా చూసినట్లయితేనే మనకి ఫుల్ వీడియో మనకు అర్థమవుతదండి. ఎలాగా ఏమిటనేది. ఒక్కసారి వీడియో చూసారంటే మీకు ఎప్పుడు కూడా ఒక్క వీడియో చూసారు అంటే గనక మనకి ఫుల్లు జనవరిలో పండగెళ్ళే వరకు ఎలా పెట్టుకోవాలనేది మనకి ఈ రంగులు వీడియోలో తెలిసిపోతుంది. అది అలా కలుపుగా మనకి మెరూనొచ్చేస్తుందండి. మీకు ఎక్కువగా చూపిచ్చాలన్నా కూడా చాలా టైం పడుతుంది. ఆల్రెడీ నేను ఎంత చిన్నగా ట్రై చేసినా కూడా మీకు మొత్తం చూపిచ్చాలి కాబట్టి చూపిచ్చేసాను. చూడండి ఎంత మెరూన్ ఇప్పుడు ఈ విధంగా కలిపితే ఈ కలరొచ్చింది. మీరు ఇంకా డార్క్‌గా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి. నాకు ఈ కలర్ కావాలని చెప్పేసి నేనైతే ఈ కలరే ఇంకా తీసి పెట్టేసుకున్నాను. మీకు కావాలనుకునే వాళ్ళు ఇంకా కలర్ వేసుకున్నట్లయితే కనుక బావుంటుంది. అంటే కొంచెం నీరుమందు, కొంచెం యెల్లో ఫుడ్ కలర్ వేశారా సూపర్ ఉంటుంది. నాకు ఈ కలర్ సరిపోతుందనిపించిందండి. నేను వేసే ముగ్గుకి సరిపడుతుంది అనుకున్నాను. చూసారా? ఈ కలర్ చూడడానికి ఎలాగుందండి? ముగ్గులో పెడితే అద్దిరిపోతుంది ఈ కలరు. చూసారా? మనకు ఆల్రెడీ ఎన్ని కలర్స్ చేసామండి. నెక్స్ట్ కలర్ ఏంటనేది ఖచ్చితంగా చూడండి. నేను చెప్పడం కాదు మీరు చూడండి. చూసాక అప్పుడు ఫుల్ వీడియో చూసాక కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎవ్వరైనా మన ఛానల్‌ని చూసేవాళ్ళు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే గనక సబ్స్క్రైబ్ అనేది ఆప్షన్ ఉంటుంది కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి. యెల్లో ఫుడ్ కలర్ కొంచెం వేసేసేయండి. తర్వాత కొంచెం గ్రీన్ కలర్ కూడా ఒక్క చిటికుడండి. ఎక్కువ కూడా కాదు మనకి కొంచెం నీరుమందు. అంటే 2 చుక్కలండి. అంతకు మించి అయితే వద్దు. చిన్న చుక్కతో 2 చుక్కలు. ఈ 3 కూడా కలిపితే వేరే కాంబినేషన్ ఏమొస్తుందనేది కూడా మనం చూద్దాం ఇప్పుడు. ఈ 3 కలిపేటప్పటికి ఏ కలర్ వస్తుందనేది చూడాలి మనం ఇప్పుడు. మీరు చూడండి. నేను కూడా చూస్తాను. ఆ 3 వేసి అలా కలిపేటప్పుడు ఏ కలర్ వస్తుందని. నాకు తెలిసి నాచు కలర్ వస్తుందండి.
అందుకే పూర్తి వీడియో చూసారంటే ఈ కలర్ వేస్తే ఈ కలర్ వచ్చింది ఏంటి అని అనుకోవచ్చు. సో, మనకి ఏ కలర్ వేస్తే ఏ కలర్ వస్తున్నాయి చూడండి. అలాగే కలర్ కాంబినేషన్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి మన వీడియో చూసినట్లయితే మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. చూసారా? మనకి నాచు కలర్‌లో వస్తుందండి. చూస్తే అర్థమైపోతుంది నాకైతే. నాచు కలర్ తెలుసు కదా మనకి. నాచు పెట్టినట్టు ఉంటుంది కదా! ఎక్కడైనా వాటర్ ఎళ్తే ఎక్కువ స్టాక్ ఉండిపోతే ఉంటున్నాయి కదా! ఆ నాచు కలర్ అనేది వచ్చేసింది. ఈ నాచు కలర్ కూడా ఫ్లవర్స్‌లో వేస్తే చాలా బావుంటదండి. పెటల్స్‌కి వేసుకున్నా, లేదా ఆకులకి వేసుకున్నా కూడా చాలా బావుంటుంది. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను కలర్స్ అనేది ఎలా కలిపాను, కలర్ కరెక్ట్‌గా వచ్చిందా లేదనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమేం కలర్ కలిపితే మీకు ఇంకా ఏమేం కలర్ కలిపి చూపించాలో కూడా కామెంట్ చేశారంటే ఖచ్చితంగా నేను కలర్స్ అనేది కలిపి చూపించబోతున్నానండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. మనకి రూ. 30లో ఇన్ని కలర్స్ వస్తాయా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా బోలెడంత ఫుడ్ కలర్ మిగిలిపోతదండి. నేనింకా చిటికెడు, చిటికెడు తీసుకున్నాను. ఎంత ఇంకా బోలెడన్ని కలర్లు కలుపుకోవచ్చు. చూసారా? యెల్లో కలరు, ఆరెంజ్ కలరు, మనకి 7 కలర్ ఇంద్రధనుస్సు కలర్‌లయితే కలిపేసాను. ఇదొచ్చేసి నీలం కలరు, లైట్ గ్రీన్ కలరు, ఇక్కడ డార్క్ గ్రీను. ఇది చిలకాకు పచ్చనంటారు కదా! చిలకాకు పచ్చ కలరండి. ఇక్కడ మెరూన్ కలరు. చూసారా? మెరూన్ బావుంది కదా! ఇటుకబడిన రంగులా ఉంది. ఇది నాచు కలరు. మీకు బాగా తెలుస్తుంది కదా! వర్షాలొచ్చినప్పుడు ఎక్కువ రోజులు నీళ్లుండిపోతే గనక నాచు కలర్ అంటారు కదా! ఆ నాచు కలరండి అది. చూసారా? ఈ నాచు కలరు ఇదయిపోయింది కదా! నేను మరొక కలరు రెడ్ కలర్‌తో ఎలాగా చేసుకోవాలనే దాని గురించి చూపించబోతున్నానండి. మళ్ళీ కూడా ముగ్గు వేసుకోండి. ముగ్గు వేసుకొని నా దగ్గర బీట్రూట్ లేదండి. సో, రెడ్ కలర్ కోసం రెడ్డు, పింక్‌కి నా దగ్గర పారాణి బాటిల్ ఉంది. సో, పారాణి మనకు తెలుసు కదండీ! పూజలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు వాడుతూ ఉంటాం కదా! సో, పారాణి వేసి నేను ఈ కలర్స్ అనేది రెడీ చేస్తున్నాను. అది పింక్, పర్పల్, రెడ్ కలర్‌లో కనిపించొచ్చండి. సూపర్ కలర్ ఉంటుంది. మనకి షైనీ వచ్చేసి ఆ రైస్ ఫ్లోర్‌లో వేసేటప్పటికి చాలా బావుంటుందండి. నేను ఆల్రెడీ కలిపి ఎప్పుడూ పెడుతూ ఉంటాను. కానీ ఒక్కసారి మీరు ట్రై చేయండి. మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడూ మా ఇంట్లో కప్పులతో ఉంటూ ఉంటాయి గానీ, మీరైతే ఖచ్చితంగా ఇలా ట్రై చేసేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కూడా చూడండి. పారాణి అనేది మనకి కాళ్ళకి పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటదండి. మీరు ఈ ప్లేస్‌లో మీరు బీట్రూట్ జ్యూస్ వాడారంటే కనుక కలర్ కాంబినేషన్‌గా చాలా బావుంటుందండి కలర్ అనేది. కలర్స్ అనేది ఎక్కువగా కాకుండగా తక్కువగా చూడడానికి అలాగే ఉంటుంది. కానీ కొంచెం వాటరేసి మనం కలుపుకునేటప్పటికి మీకు ఫస్ట్ చూపిచ్చాను కదా! ఆ కలర్ అనేది వచ్చేస్తుందండి. బాగా కలుపుగా కలుపుగా వచ్చేస్తుంది. అలా రుద్దుగా అలా వచ్చేస్తది. ఏదైనా కూడానండి ప్రతి ఒక్కటి. చూసారా? కలర్ అయితే అద్దరిపోయినాయి కదా! అన్ని కలర్సు 7 కలర్లు చేశానండి. ఇది ఎనిమిదో కలరు. చాలా బావుంది. నాకైతే భలే నచ్చేసిందండి కలరు. అటు పింకు, రెడ్ లాగా చాలా అందంగుంది. ఏయడానికి కూడా చాలా బావుంటదండి. ఏదైనా మనం బాల్స్ గాని, లేదా ఏ డిజైన్ వేసుకున్నా అద్దరిపోతుంది. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఆల్రెడీ కొత్త ఛానెల్ ఓపెన్ చేశాను. ఆ ఛానెల్‌ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నేను లింక్ ఇస్తాను కింద. చూసారా కలర్ అనేది ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. నేను ఈ కలర్ కాంబినేషన్ అనేది నేనైతే చాలా చేశాను అని అనుకుంటున్నాను. మీరే చెప్పాలి ఫ్రెండ్స్ ఎలాగైనా కూడా.
మీరు చెప్తేనే కదా నేను చేసిన కలర్స్‌కి మీరు చెప్పేదానికి సపోర్ట్ అవుతుంది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, కలర్స్ చూస్తే ముచ్చటగా వస్తున్నాయి. నేనైతే పేపర్ మీద ఎయట్లేదండి. అలాగే ఉంచేసాను. ఎందుకంటే సరిపోయింది లాస్ట్ కాబట్టి నేనిక దాంట్లోనే ఉంచేసాను. కలర్స్ భలే ఉన్నాయి కదా! యెల్లో కలర్ అయితే నాకు భలే నచ్చిందండి. చిలకాకు పచ్చన, యెల్లో ఎక్కడికక్కడ దేనికి దానికే కలర్ కాంబినేషన్ అద్దిరిపోయింది. చూసారా? చిలకాకు పచ్చన సూపర్. ఇది డార్క్ ఉంది. ఇంకా చాలా బావుందండి. ఇది పింక్ మనం లాస్ట్‌లో కలిపింది ఇంకా ముచ్చటగా ఉంది కదా! ఇది నాచు కలరు. పొడివరం కలరు. మీకు కావాలనుకుంటే నేను చెప్పినట్టు కొంచెం డార్క్ వేసుకోండి సరిపోతుంది. అదే కొంచెం ఇదే కొంచెం వేసుకున్నారంటే ఇంకా డార్క్ వస్తుంది. నేను వేసే ముగ్గుకి తగ్గట్టుగా నేను కలుపుకున్నాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.